అదృష్టవంతులు మేము లేడీస్ ఓకే. హాస్పిటల్స్ కానీ బస్సులో ప్రయాణికులు కానీ టెంపుల్స్ లో కానీ ఫ్రీగా తిరుగుతున్నాము. అది మంచి సులభము. రైస్ ఒకటి ఫ్రీ ఇచ్చారు కదా. మనిషికి 7 కేజెస్ 6 కేజెస్ అదొకటి ఫుల్ భోజనానికి ఫ్రీ. చాలా అదృష్టవంతులు. అంటే ఫ్రీ పథకాలు ఇచ్చిన కాడ నుంచి ఆ పనున్నా లేకున్నా ఆడోళ్ళంతా బస్సుల మీద తిరుగుతూనే ఉన్నారు. ఏం పని లేకున్నా అంటారు. తిరగరు మేడం. పని ఉంటేనే తిరుగుతాము, పని లేకుంటే ఎందుకు తిరుగుతాం? మరి పెద్దోళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు అని కూడా చెప్తున్నారు కొంతమంది మొగోళ్ళకైతే అసలు రెస్పెక్ట్ లేదు, సోటు కూడా ఇస్తలేరు. అట్లా ఇవ్వరు. వాళ్ళంటేనే మేము తిరిగి అనగలుగుతాం కానీ వాళ్ళని మేము ఎందుకు అంటాం అనము. ఇది మాత్రం బాగుంది. రేవంత్ రెడ్డి పెట్టిన హాస్పిటల్స్ కానీ ఎంతో మంది డబ్బులు లేకుండా వెళ్ళడానికి ఎంత ఇంట్లోనే ఉండిపోయి అన్ని రోగాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఫ్రీ పెట్టినందుకు మేము బస్ లో ఫ్రీ వెళ్ళి కూడా చెకప్ చేయించుకొని వచ్చాం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ లేకుండే కదమ్మా, మరి అప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉందా? ఆ రోజులో ఆ రోజుదే, ఈ రోజుదే కదా మేడం. ఈ రోజుదే ఆ రోజుదే. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా, 6 గ్యారెంటీలో నీకు ఎన్ని గ్యారెంటీ పథకాలు అందినాయి? మాకు ఉండే కానీ తీసుకోలేదు. రైస్ ఒకటి తీసుకుంటున్నాం. బస్ పాస్ ఒకటి, ఆధార్ కార్డుది అది ఫ్రీ ఒకటి తీసుకుంటున్నాం.